హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. మెగా 158 మరి అందరి చూపు కూడా మెగా 158 పైనే ఉంది. మరీ ముఖ్యంగా రేపటి గురించే ఉంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మెగా 158 బాబీ కొల్లి మెగాస్టార్ కాంబోలో వస్తున్నటువంటి ఈ సినిమా అప్డేట్ వస్తుందని చెప్పి అందరూ ఎంతో ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. అయితే మెగా 158 గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా ఖచ్చితంగా 2027 సంక్రాంతి బరిలో నిలుస్తుందని మనకు తెలుసు. కాకపోతే ఈ రిలీజ్ డేట్ కొంచెం షఫుల్ చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమా ఏ విధంగా శరవేగంగా షూటింగ్ పనులన్నీ కూడా జరుపుకుంటుంది అన్ని మనకు తెలిసిన విషయం. ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ సగం షూటింగ్ కంప్లీట్ అయిన విధంగానే మిగతా సగాన్ని కూడా కంప్లీట్ చేసి సంక్రాంతి రేస్ లో మెగాస్టార్ సినిమా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాడు బాబీ కొల్లి. మరి గతంలో మెగాస్టార్ చిరంజీవి అదే విధంగా బాబీ కొల్లి కాంబోలో వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య ఏ విధంగా సెన్సేషన్ సృష్టించింది. మరి అప్పటికి ఇప్పటికీ ఉన్న కామన్ థింగ్ వాల్తేరు వీరయ్య కూడా సంక్రాంతి కారుకుగానే వచ్చింది. మరి ఇప్పుడు మెగా 158 చాలా వేరియేషన్స్ చిరంజీవి గారిలో కనిపించబోతున్నాయి అని చెప్పి వస్తున్నటువంటి కథనాలకు తగ్గట్టుగా మరి సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ, పెద్ద పండుగ ప్లస్ సినిమాల పండుగ. అటువంటిది ఇప్పటికే సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలోనే మెగా 158 కూడా ఈ సంక్రాంతికి అంటే 2027 సంక్రాంతికి వస్తుందని చెప్పి అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫస్ట్ నుంచి కూడా January 9th లేదా January 12th రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారంట. కాకపోతే ఈ డేట్ ని షఫుల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అనిల్ రావిపూడి మల్టీ స్టార్ అటు విక్టరీ వెంకటేష్ తోటి కళ్యాణ్ రామ్, కృతి శెట్టి, కీర్తి సురేష్ వీళ్ళ నలుగురు నటిస్తున్నటువంటి January 12న విడుదల టైటిల్ కూడా అదే ఫిక్స్ చేశారు. అదే విధంగా January 12th ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నామని అనిల్ రావిపూడి హింట్ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు మెగా 158 ను January 13th రిలీజ్ చేసే ప్లాన్ చేస్తుందంట మూవీ టీమ్. ఇకపోతే ఈ సినిమా నుంచి రేపు ఒక స్పెషల్ గ్లిమ్స్ లేదా టీజర్ అయితే ఉంటుంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మరి ఇప్పటికే ఆ గ్లిమ్స్ పైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. మూవీ టీం నుంచి చిరుకి బర్త్డే విషెస్ చెప్తూ ఒక స్పెషల్ గ్లిమ్స్ మాస్ ట్రీట్ ఇవ్వడానికి అయితే బాబీ కొల్లి రెడీ అయిపోయారు, మూవీ టీం రెడీ అయిపోయారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి. మరి ఇంతకీ ఏ విధంగా ఉండబోతుంది ట్రీట్? ఇప్పటికే ఆఫ్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రీట్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే ఈ సినిమాపై స్టార్టింగ్ నుంచి మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఎంతటి అంచనాలు ఉన్నాయి, ఏ విధంగా ఆసక్తికరంగా అప్డేట్స్ వస్తున్నాయి మన అందరికీ తెలిసిందే. ఇందులో తండ్రి కూతుళ్ళ మధ్య ఎమోషన్ క్యారీ చేయడం కానివ్వండి, యాక్షన్ సన్నివేశాలు కానివ్వండి, అన్నిటికీ మించి సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో చిరు కనిపిస్తారు, సూపర్ గా కనిపిస్తారు అనే కథనాలు అటు మెగా ఫ్యాన్స్ తో పాటు ఇటు సినీ లవర్స్ కూడా సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరి సంక్రాంతికి January 13th ఈ సినిమా రానుందనే న్యూస్ కానివ్వండి, లేదు అంటే రేపు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక మాస్ ట్రీట్ ఉందనే న్యూస్ అయితే మెగా అభిమానులు చాలా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఈ సినిమాకి సంబంధించినటువంటి అంటే రేపు ఏ టైంకి రిలీజ్ చేస్తారు అని మరి వేచి చూడాలి. రేపు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఎటువంటి గ్లిమ్స్ ఇస్తారా, టీజర్ ఇస్తారా, మరి సినిమా గురించి అప్డేట్ టైటిల్ తో ఆల్రెడీ టైటిల్ చిరు లీక్స్ తో కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ లో ఇప్పటికే చిరంజీవి గారు కదిరి అని చెప్పి టైటిల్ ని అయితే అనౌన్స్ చేశారు. టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ప్లస్ స్పెషల్ గ్లిమ్స్ ఏదైనా ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మరొకటి విశ్వంబర సినిమా, మరి చిరంజీవి గారు నటించినటువంటి విశ్వంబర సినిమా కూడా చిరు బర్త్డే సందర్భంగా ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దసరా కానుకగా విశ్వంబర సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ మరి ఈ సినిమా నుంచి కూడా ఏదైనా అప్డేట్ వస్తుందా అనేది వేచి చూడాలి. ఏదేమైనా ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ మెగా 158 అండ్ వెరీ హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.